విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. కొత్త హీరో సినిమా ఒప్పుకోవటానికి రీజన్ ఏంటి? న్యూ హీరో, న్యూ డైరెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ నాకు లైక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ దట్ ఫిల్మ్ ఐ రియలీ లైక్ దట్. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత జూనియర్ లాంటి ఒక చిన్న సినిమాని, బట్ కాస్టింగ్ కావచ్చు, టెక్నికాలిటీ కావచ్చు, ఈజ్ ఎ గ్రాండ్, బట్ ఒక కొత్త హీరో. అన్ని సినిమాలు ఆర్ఆర్ఆర్ లాగా ఉండవండి. అండ్ ముందు కూడా అండి లైక్ ఆఫ్టర్ మగధీర ఆర్ ఆఫ్టర్ బాహుబలి, అంటే మధ్య మధ్యలో చిన్న సినిమాలు. బాహుబలి 10 years సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల, అంటే బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు, మీ జర్నీ గురించి తెలుసు, ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు. వేరే సినిమా ట్రాక్ అయితే బాగుంటుంది అనుకున్నాను. సో ఈ టుక్ కాల్. ఇంతకుముందు మర్యాద రామన్న, విక్రమార్కుడు, నెక్స్ట్ ఈ సినిమా, మొత్తం 12 సినిమాల్లో 9 సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు. సో 9 సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఈ 3 సినిమాలు మిస్ అయ్యానని ఎక్కడన్నా అనిపిస్తుంది? లేదండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి వర్కింగ్ విత్ హిమ్ ఇన్ 9 films అండి. అంటే మేము రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక రీజన్ అయితే, మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు అండి మనకు వచ్చేది మనకు వస్తుందండి. సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. మీ కుటుంబంలో జరిగిన అతిపెద్ద విషాదం, ఆ విషాదం నుంచి మీరు కోలుకొని రెగ్యులర్గా మళ్ళీ సినిమా మూడ్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు సినిమా చేస్తూ ఉంటే కొద్దిగా మర్చిపోయి కొద్దిగా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడము. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. మీరు ఎలా ఉన్నారు అని అడగడం కంటే మీరు మళ్ళీ మీ వర్క్ మూడ్లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ కుటుంబంలో జరిగిన అతిపెద్ద విషాదం, ఆ విషాదం నుంచి మీరు కోలుకొని రెగ్యులర్గా మళ్ళీ సినిమా మూడ్లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎస్. అంటే లైక్ సినిమా ఈజ్ మై బ్రేక్అవే అండి. అంటే ఇప్పుడు సినిమా చేస్తూ ఉంటే కొద్దిగా మర్చిపోయి కొద్దిగా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడము. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అండి. ఓకే. సో వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు లైక్ సడన్లీ అట్లీస్ట్ అవర్ ఫోకస్ అండ్ మైండ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈజ్ ఆల్సో లైక్ అంటే నాకు కూడా చాలా హెల్ప్ అయిందండి అలా. సార్ మీ మీద ప్రజెంట్ సెంథిల్ అనగానే ఒక 2 టాపిక్స్ గుర్తొస్తున్నాయి సార్. ఇప్పుడు నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. జూనియర్ అనే ఒక చిన్న సినిమా, అంటే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత జూనియర్ లాంటి ఒక చిన్న సినిమా అంటే బట్ కాస్టింగ్ కావచ్చు, టెక్నికాలిటీ కావచ్చు, ఈజ్ ఎ గ్రాండ్, బట్ ఒక కొత్త హీరో సినిమా ఒప్పుకోవటానికి రీజన్ ఏంటి సార్ అసలు? అంటే అన్ని సినిమాలు ఆర్ఆర్ఆర్ లాగా ఉండవండి. అండ్ ముందు కూడా అండి లైక్ ఆఫ్టర్ మగధీర ఆర్ ఆఫ్టర్ బాహుబలి, అంటే మధ్య మధ్యలో చిన్న సినిమాలు అంటే లైక్ చేస్తూ వచ్చానండి. ఇట్ ఈస్ లైక్ అంటే మనకు సినిమా నచ్చితే, స్టోరీ నచ్చితే, డైరెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేయొచ్చండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ ఈ బడ్జెట్ సినిమాలే చేయాలి, ఈ డైరెక్టర్తోనే చేయాలి అలా లేకుండా లైక్ ఓకే లైక్ అంటే నాకు డైరెక్టర్ నచ్చి ఆ కథ నచ్చితే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అండ్ సాయి గారు ప్రొడక్షన్ హౌస్, నేను ఈగా చేశాను, తర్వాత విజయ్ తన సినిమా చేశాను. So this was nice working with that production house అండి. So that is the reason for it. అంటే కొత్త డైరెక్టర్, కొత్త హీరో, అంటే ఇలాంటి సినిమా ఒప్పుకోవటానికి మీకు ఆబ్లిగేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఒక రెమ్యునేషన్ కోసం ఇలా చేయటం అనే ఒక అంటే ఆబ్లిగేషన్ లాగా ఏముండదండి. జనరల్లీ ఇట్స్ ఫైనలీ లైక్ వర్క్ చేయాలండి. కంటిన్యూస్లీ వర్క్ చేస్తే డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. లైక్ బికాజ్ లైక్ యూ వాంట్ టు డూ, అంటే కొన్ని హై బడ్జెట్లో మనం కొన్ని చేయలేము. సో అది మనం ఈ చిన్న లో బడ్జెట్ సినిమాలో చేయొచ్చు. బట్ ఇది లో బడ్జెట్ ఏం కాదండి యాక్చువల్లీ. లైక్ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్ బట్ అంటే స్మాల్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ బికాజ్ ఇట్స్ అ న్యూ హీరో, న్యూ డైరెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ నాకు లైక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ దట్ ఫిల్మ్ ఐ రియలీ లైక్. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సాయి గారు వారాయి చిత్రం అండి. సో ఆయన అడిగిన తర్వాత లైక్ దెన్ ఈ టోల్డ్ లైక్ రాధాని ఇంట్రడ్యూస్ చేశాడు. సో వెన్ రాధాని కలిసినప్పుడు ఐ రియలీ లైక్ డెమ్ అండ్ ద వే ఈ వాంటెడ్ టు డూ ద స్టోరీ, ఈజ్ ప్యాషన్ అండ్ ఆల్. సో అది చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్ అండి. సో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ వై నాట్ టు డూ అని అండి.
సో అంటే అలా ముందు చేస్తూ వచ్చాను అండ్ అన్ని రకాల సినిమాలు చేయాలండి. అంటే యాజ్ ఎ టెక్నీషియన్ యూ షుడ్ ట్రై టు ఎక్స్ప్లోర్ యాజ్ మెనీ టైప్ ఆఫ్ స్టోరీస్, యాజ్ మెనీ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ యూ వాంట్ టు వర్క్. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఫీడ్‌బ్యాక్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా విషయంలో? మీకొచ్చిన అప్రిషియేషన్ ఏంటి? అంటే సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ టు లాంచ్ కిరీటి అండి. అండ్ ఐ థింక్ వీఆర్ 100% సక్సెస్ఫుల్ అండి. అంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా సినిమా గురించి ఫస్ట్ మాట్లాడేది కిరీటి గురించి అండి. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్ అండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఫర్ అస్ అండి. ఓకే. అంటే సినిమా చూసిన వాళ్ళు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అంటున్నారు. Yes, definitely. ఒక షోరీల్ అంటే కిరీటిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అని ఈ సినిమాలో తెలియజెప్పడానికి చేసిన సినిమా లాగా అనిపించింది. సో కథ విషయంలో కొంచెం డివైడ్ టాక్ ఉన్నప్పటికీ టెక్నికల్గా కానీ అతను డ్యాన్స్లు, ఫైట్లు ఇవన్నీ బాగా చేశాడు. ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అని అంటున్నారు. Yes, yes. అంటే సినిమా కథ విన్నప్పుడు కూడా మీకు కూడా అలాగే అనిపించిందా? అంటే కథ డెఫినెట్లీ అండి. అంటే లైక్ ఎవ్రీ ఫిల్మ్కి ఒక పర్పస్ ఉందండి. దీని పర్పస్ ఏంటంటే కిరీటిని లాంచ్ చేయాలని. సో లాంచ్ చేసినప్పుడు సో జనరల్లీ ఏంటంటే వేరే సినిమాలు అంటే వేరే లాంచెస్ తీసుకుంటే అండి ఎక్కువ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ లైక్ యాక్షన్ అండ్ డాన్స్ మీదే ఫోకస్ ఉంటుంది. దీంట్లో దాంతోపాటు వీ యాడ్ లాట్స్ ఆఫ్ సీక్వెన్సెస్ వేర్ ఇమోషనలీ పర్ఫామ్ చేయడానికి అతనికి స్కోప్ అదంతా ఉందండి. సో ఇట్ ఈస్ ఐ థింక్ అ పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ ఫర్ హిమ్. అంటే యాక్షన్ సినిమా కాకుండా ఒక ఫ్యామిలీ డ్రామా లాంటి సినిమా తీసుకొని ఈ కమింగ్ ఫార్వర్డ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ అంటే కొత్త హీరోకి చాలా అప్రిషియేషన్ చేయాల్సిన ఫ్యాక్ట్ అండి. అండ్ ఐ థింక్ హీ హాజ్ అచీవ్డ్ వాట్ ఎవర్ వీ సెట్ అవుట్ టు అచీవ్ అండి. అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు జూనియర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా హీరో కిరీటి హార్డ్ వర్క్ చూస్తుంటే అంటే నా కెరీర్లో ఇప్పటి వరకు ఇంత హార్డ్ వర్క్ చేసిన హీరోని చూడలేదు అని ఒక మాట అన్నారు సార్. అబ్సల్యూట్లీ. అంటే మీరు ప్రభాస్తో చేశారు, రామ్ చరణ్తో చేశారు, ఎన్టీఆర్తో చేశారు, అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు కిరీటికి. అంటే లైక్ ఈ కమ్స్ ఫ్రమ్ వెరీ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ అండి. సో వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. సో దాంట్లో ఏంటంటే లైక్ డబ్బులు ఉంటే లైక్ సినిమా ఇంట్రెస్ట్ ఉంటే హీరో అయిపోవాలని చాలామందికి ఉంటుందండి. సో బట్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ వన్ హ్యాస్ టు పుట్ ఇన్, ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ హ్యావ్ సీన్ హిమ్ పుట్ అండి. లైక్ అంటే ఏ విషయంలో అయినా అండి లైక్ యూ టేక్ డాన్స్ ఆర్ లైక్ యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఇమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ రిహర్సల్స్ హీ వాస్ డూయింగ్. సో దానికి ఆ రోల్కి కావాల్సిన వాట్ ఎవర్ ప్రిపరేషన్ అనేది ఈ ప్రిపేర్డ్ వెరీ వెల్ అండి. ఇట్ ఈస్ లైక్ అందరు హీరోలు చేస్తారండి. అంటే ఇతను కొత్త హీరో కాబట్టి ఈ హ్యాడ్ టు పుట్ ఇన్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండి. సో అందువల్ల ఐ టోల్డ్ దట్ కమెంట్ అండ్ ఐ వెరీ మచ్ స్టాండ్ బై ఇట్ అండి. లైక్ ఈజ్ డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. అంటే ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హిస్ సక్సెస్ అండి. సో మీరంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అసలు తెలుగు సినిమా చరిత్రని కాదు వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాకు ఖ్యాతిని సంపాదించిన సినిమాలు మీరు ఎన్నో చేశారు. బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ అలాంటి సినిమాలన్నీ మీరు సినిమాటోగ్రఫీ చేశారు. అంటే అలాంటి సినిమాకు వచ్చిన సక్సెస్ను మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. అంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఒక చిన్న సినిమా జూనియర్ లాంటి సినిమాకు వచ్చిన అప్రిషియేషన్ కానీ ఒక బిగ్గెస్ట్ బ్లాగ్ ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే పెద్ద ఎప్పుడైనా అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అండి. అప్రిషియేషన్ మీరు ఏ వర్క్కి అప్రిషియేషన్ వచ్చినా కూడా యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అది పెద్ద సినిమానా చిన్న సినిమానా కాకుండా మీరు చేసిన సినిమాకి అప్రిషియేషన్ వస్తే యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి. అంటే పెద్ద సినిమాకి చాలా ఏంటి ఓ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, లైక్ హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది, ఎక్కువ అన్నీ ఉంటాయి. సో అప్రిషియేషన్ దాంట్లో కొద్దిగా ఈజీ అండి రావడం. కానీ లైక్ ఒక అంటే రిలేటివ్లీ న్యూ హీరో లైక్ తో చేసిన సినిమా కూడా అప్రిషియేషన్ రావడం ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ లాగా అనిపిస్తుందండి. సో దట్ సో ఫైనలీ అప్రిషియేషన్ కోసం కాదండి, యాజ్ టెక్నీషియన్ వీ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాకు ఆ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి. ఫైనలీ యాజ్ ఏ డైరెక్టర్ కథ చెప్పాలనుకుంటున్నాడు, ఆ కథకు మనము మన కెమెరా వర్క్తో, మన లెన్సింగ్తో, మూమెంట్స్తో, లైటింగ్తో సో దాన్ని ఎలా అద్భుతంగా చెప్పాలని ట్రై చేస్తుంటామండి. సో ఆ బై ప్రోడక్ట్ అది బాగా చెప్తే అండి యూ డెఫినెట్లీ గెట్ అప్రిషియేషన్ అండి. అండ్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ బిగినర్ నుండి అలా చేస్తూ వచ్చాను అండ్ ఐ హావ్ బీన్ రియలీ మంచి అప్రిషియేషన్స్ వచ్చాయండి బిగినింగ్ నుండి. సరే ఈ సినిమా టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టారు కదా, అంటే కిరీటి బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. అవునండి. అంటే ఎన్టీఆర్లా అంటే కొంచెం డ్యాన్స్లు, ఫైట్లు కానీ డ్యాన్స్లు అంటే ఎన్టీఆర్ గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో ఆయనకు డ్యాన్స్ విషయంలో ఎలాంటి పేరు ఉందో తెలుసు. సో కిరీటి కూడా
Yeah. పర్ఫెక్ట్గా డాన్స్లు కానీ ఫైట్స్ కానీ అంటే ఆ జూనియర్ అని టైటిల్ పెడతానికి ఏమన్నా లింక్ ఉందా సార్ ఎన్టీఆర్కి అలాంటిది ఏమన్నా నాకు అనిపించింది. అంటే అలా ఉండొచ్చేమో అండి. బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజ్ జూనియర్ ఇన్ ద కాలేజ్ అండ్ దెన్ ఈజ్ సెకండ్ బార్న్ అంటే జూనియర్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలా 2-3 కోఇన్సిడెన్స్ ఉన్నాయి కాబట్టి జూనియర్ అనే టైటిల్ పెడితే బాగుంటుందని అలా అనిపించిందండి. ఓకే. సో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్. సో సినిమాలో మాత్రం ఈజ్ ఆల్వేస్ అ జూనియర్, ఈజ్ లుకింగ్ అప్ అంటే లైక్ ఆ అక్క ఉంది లైక్ అంటే లైక్ కాలేజ్లో స్టార్ట్ అయినప్పుడు లైక్ ఈ స్టార్ట్స్ జూనియర్ కాబట్టి లైక్ వీ థాట్ ఇలా అయితే బాగుంటుంది. అంటే ఆఫీస్లో చేరినప్పుడు ఈ జాయిన్స్ యాజ్ అన్ ఇంటర్న్ జూనియర్గా. సో అలా చాలాసార్లు యాజ్ అ జూనియర్ లాగా ఇంట్రొడ్యూస్ అవుతారండి దాంట్లో. సో అందువల్ల ఇదైతే బాగుంటుంది అన్నట్టు అలా అనుకుని పెట్టామండి. సార్ అదే 2 టాపిక్లు అన్నాం కదా. ఫస్ట్ Yeah. సెకండ్ టాపిక్ వచ్చేసి సెంథిల్ కుమార్ గారు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఎందుకు చేయట్లేదు అని రకరకాల అంటే Yeah. బయట డెఫినెట్గా మీది రాజమౌళి ట్రావెలింగ్ అందరికీ తెలుసు, మీ జర్నీ గురించి తెలుసు. ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఎందుకు ఈ సినిమాకి సెంథిల్ గారు చేయట్లేదు అని. అంటే అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అవ్వట్లేదండి. అర్లియర్ ఆల్సో వి వర్క్డ్ అండ్ లైక్ మధ్యలో సినిమా బ్రేక్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అండి. డైరెక్టర్కి ఈ కథ ఈ సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది, ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఈ హాజ్ ఆల్వేస్ ద రైట్ టు చూస్ అండి. సో మేబీ లైక్ ఆయనకి మేబీ ఈ ఫెల్ట్ దట్ ఈ సినిమాకి అయితే వేరే సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. సో ఈ టుక్ ఎ కాల్. సో దే అర్లియర్ ఇన్ఫార్మ్డ్ లైక్ అంటే నెక్స్ట్ సినిమాకి ఇలా ట్రై చేస్తున్నామని. సో దట్ ఈస్ ఫైన్ అండి. దట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అట్ ఆల్. అంటే సెంథిల్ గారు అంటే రాజమౌళి గారు ఆస్థాన కెమెరామెన్ అంటారు. సో ఈ ఆస్థాన కెమెరామెన్ కంటే ఈ సినిమాకి అంటే ఈ మీ కన్వర్జేషన్ అంటే రాజమౌళి గారు ఎలా దాన్ని మీకు కన్వే చేశారు సార్, ఈ సినిమాకు మనం వేరే కెమెరామన్తో వెళ్తున్నాము అని చెప్తాను. అంటే రాజమౌళి గారు చెప్పలేదండి. లైక్ అంటే లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు కాల్ చేసి ఇలా చెప్పారు. సో దట్ ఈజ్ ఓకే అండి. అంటే అదే చెప్తున్నాను కదండి. ఇట్స్ లైక్ అంటే ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే ముందు కూడా లైక్ 2-3 సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ వీ హ్యాడ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ గ్యాప్స్ అండి. సో దట్ షుడ్ నాట్ అంటే దానికి ఏదో మనము మీరు నన్ను అడిగేసి నేను ఏదో చెప్పేసి అలా దట్ ఈస్ నాట్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇంతకుముందు మర్యాద రామన్న, విక్రమార్కుడు, నెక్స్ట్ ఈ సినిమా మొత్తం 12 సినిమాల్లో 9 సినిమాలు మీరు చేశారు రాజమౌళి గారు. సో 9 సినిమాలు రాజమౌళి గారితో చేశానని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఈ 3 సినిమాలు మిస్ అయ్యానని ఎక్కడన్నా అనిపిస్తుంది? లేదండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ 9 ఫిల్మ్స్ అండి. అంటే మేము ఎప్పుడు కొలాబరేట్ అయినా కూడా వీ హ్యావ్ సెట్ బెంచ్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో డెఫినెట్లీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఫిల్మ్స్ విత్ హిమ్. అంటే ఫస్ట్ ఫిల్మ్ నుండి అంటే ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండి. దెర్ ఈజ్ నో డిస్కషన్ అండ్ డౌట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీ టైం ఏంటంటే ఆ సినిమాలో ఇంకా కొత్తగా చేయాలి, బెటర్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఆ జర్నీలో లైక్ ఐ ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో ఇట్ హస్ బీన్ a great journey and I'm very very proud and happy to be doing those films అండి. అంటే ఇది హాలీవుడ్ స్థాయిలో చాలా బిగ్ వేలో సినిమా, ఒక అంటే ఇంటర్నేషనల్గా చాలా బిగ్ వేలో ఈ సినిమా రూపొందుతుంది, అడ్వెంచరస్ థ్రిల్లర్గా. అంటే ఈ సినిమా దీని గురించి మీకు ఏమైనా తెలుసారా? అంటే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి కానీ ఎలా ఉండబోతుంది, ఇమాజినేషన్ అంటే రాజమౌళి గారి సినిమా అనగానే ఎలా ఉండబోతుంది అని అందరికీ తెలుసు, బట్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమన్నా? అంటే అది వాళ్ళ టీమ్ మెంబర్స్ చెప్తే బెటర్. యు ఆల్సో టీమ్ మెంబర్ బట్ సో అంటే డెఫినెట్లీ అంటే లైక్ ఆఫ్టర్ RRR సక్సెస్ వచ్చిన తర్వాత సో లైక్ విల్ డెఫినెట్లీ అంటే నౌ రాజమౌళి ఈజ్ అ బిగ్ బ్రాండ్ ఫ్రమ్ అంటే వేర్ బయట కంట్రీ వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిల్మ్. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు వాళ్ళ ఊహకు మించిందే తీస్తాడండి. సో దట్ ఈస్ దెర్ ఈస్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దట్. అంటే మీరు మహేష్ బాబుతో కూడా ఇంతవరకు వర్క్ చేయలేదు కదా మహేష్ బాబు సినిమా అంటే. సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది ఒక రీజన్ అయితే మహేష్ బాబు గారి సినిమా కూడా మిస్ అయ్యానని ఎక్కడన్నా అంటే అలా ఎప్పుడు అండి మనకు వచ్చేది మనకు వస్తుందండి. సో లైక్ అది మిస్ అయ్యామని బాధ పడడం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అండి. సో లైక్ లైఫ్ ఈజ్ అ జర్నీ అండ్ వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్. సో I wish them all the best and I'm like happy that okay like ఆ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వస్తే కలిసి చేయొచ్చు. సో దట్ ఈస్ అంటే జర్నీ అనేది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ like and hoping that they also break benchmarks and all. So next when we collaborate we'll see like what we can do. సరే, ఇప్పుడు బాహుబలి 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ. అది రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి
డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉండేదండి. అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ 2-3 డేస్ రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు రకరకాల నెగిటివ్ టాక్స్ ఉన్నాయి. బట్ వన్స్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్ అండ్ తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూడలేని టైంలో సడన్లీ ఎవ్రీవన్ లైక్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి. ఎలా అంటే ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి, తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే 10 years అయిపోయింది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే మళ్ళీ ఒకసారి మనము ఓకే మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని. అండ్ ఐ థింక్ పీపుల్ హూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను, లేకుంటే ఐ వాజ్ ఎ స్మాల్ కిడ్, సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అన్న క్యూరియాసిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది రిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో, బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి. అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుందండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమ్ అండ్ సీ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండి. అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో రీ రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే దీన్ని 2 parts కలిపి 3.5 hours సార్ నడివి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి, బట్ ఇట్ విల్ బీ మోర్ దెన్ 3.5 hours అండి, మోర్ దెన్ 3.5 hours. సో 2 parts కలిపి ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్. సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ I think more than 3.5 hour film we are trying to launch, and definitely it will be a very interesting watch అండి. కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ చేసి కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి, బికాజ్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము. సో అది ఇప్పుడు ఇలా 2 పార్ట్ కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని ఒక అవసరం కనిపించినప్పుడు సో వీఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్. మీ ఇన్పుట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు దీన్ని 1 part చేయటంలో కానీ? ఇన్పుట్స్ మేజర్లీ అంటే ఇప్పుడు ఏమీ లేదండి. సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ అడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి. సో పోస్ట్ వర్క్లో ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎడిట్ కాల్ అండి. ఇప్పుడు అంటే 2 సినిమాలు ఎడిట్ చేయడం, ఎందుకంటే తీసేయడం అదంతా కూడా ముందు తీసామండి. సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండి, ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి. అంటే ఫైనల్ ఎడిట్లో ఖచ్చితంగా అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది, సెకండ్ పార్ట్ ఎంత యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు కదా సార్? అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి, బట్ వీ ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అంటే అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే, ఎందుకంటే అప్పటి వరకు ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి. సో వీఆర్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు, బెటర్గా షూట్ చేయాలని వీ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. బట్ అలా అని పిచ్చిగా అది అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి. సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేసామండి. సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి. నాట్ అంటే డబుల్ ఆర్ అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి ఫైనల్ ఎడిట్లో. అంటే బిఫోర్ షూట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందుకు బాహుబలి 1 ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం, ఏదో ఒక తెలుగు సినిమాకి కొత్తగా ఉండేటట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సినిమా. మీకు ఈ ఫస్ట్ షాట్ గుర్తుందా సార్? మీరు మీ కెమెరాలో షూట్ చేసిన ఫస్ట్ షాట్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా? బాహుబలి ఫస్ట్ షాట్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్, అసలు గుర్తులేదు యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ 15 years అవుతుంది, బికాజ్ 5 years ఇన్ ద మేకింగ్ ఇట్ వాస్. సో యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ అండి. బట్ యాక్చువల్లీ మీరు అడిగింది కరెక్ట్, గుర్తు చేసుకోవాలి యాక్చువల్లీ ఒకసారి ఎలా ఏంటి అని, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ల్యాండ్ మార్క్ థింగ్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్ దట్ మచ్. ఆ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్గా అనిపించిన బ్లాగ్స్ కానీ
మీకు అప్రిషియేషన్ వచ్చిన బ్లాక్స్ ఆ సినిమానే మొత్తం ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఏ సినిమా చిన్న చిన్న క్లోజ్ అయినా కూడా ఆ క్లోజ్ ఎలా ఏంటి, దాంట్లో పర్పస్ ఏంటి, బాగా తీస్తున్నామా, ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా, వాళ్ళ మేకప్ కరెక్ట్ ఉందా, లేకుంటే జ్యువెలరీ కరెక్ట్ కనిపిస్తుందా, అలాంటివన్నీ. సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఛాలెంజ్ అండి. ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఈజీగా తీసాము, ఇది ఛాలెంజింగ్గా చాలా కష్టపడ్డామని లేదండి. ఏ షాట్ అయినా కూడా, ఎందుకంటే 10 సార్లు ఆలోచించుకొని ఈ షాట్ ఎంత ఇదే బెస్ట్ పాసిబుల్ యాంగిలా, ఇంకా వేరే యాంగిల్ షూట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ షాట్ అయినా కూడా 10-20 రకరకాల ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి ఈ షాట్కి. కానీ ఈ షాట్ ఇలాగే ఎందుకు షూట్ చేయాలి సో అన్నది దట్ వాజ్ ఆల్వేస్ పాయింట్ అండి. సో అందువల్ల లైక్ సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. సో దెర్ ఈస్ లైక్ అంటే సో ఒక్క షాట్ ఒక సీన్ అనే చెప్పలేమండి. లైక్ ఇఫ్ మీరు ఏ సీక్వెన్స్ తీసుకున్నా, వాటర్ ఫాల్ తీసుకున్నది, వాళ్ళు లైక్ కట్టప్ప బాహుబలిని చంపడం తీసుకున్నా కూడా, లైక్ వార్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో వాళ్ళ ఏంటిది మహిష్మతి ప్యాలెస్లో సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో ఎవ్రీథింగ్ హ్యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండి దాంట్లో. టెక్నికల్గా మీరు కొత్తగా యూజ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, కొత్తగా యూజ్ చేసిన టెక్నికల్గా అది కెమెరాలో కొత్త సార్ ఏమైనా కొత్తగా యూజ్ చేసేసారు కొత్త కెమెరాలు కానీ? ఆ సినిమాకి నేను అప్పటి వరకు ఏంటంటే లైక్ ఈగా వరకు డిజిటల్ నెగిటివ్లో షూట్ చేశాను, నెగిటివ్ ఫిల్మ్లో షూట్ చేశాను. సో ఫర్ ద ఫస్ట్ టైం బాహుబలి వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను డిజిటల్లో షూట్ చేశానండి. అంటే అంతకుముందు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయండి, బట్ నాకు టెస్ట్ చేసినప్పుడు అంత క్వాలిటీ బాగా అనిపించలేదండి. సో లైక్ వన్స్ ఈ ఆరీ కంపెనీ వాళ్ళు అలెక్సా అన్న కెమెరాను లాంచ్ చేశారు అప్పుడు. సో అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఆల్మోస్ట్ క్వాలిటీ ఈజ్ యాజ్ గుడ్, అంటే నెగిటివ్ దగ్గరలో ఉంది. సో దీంతో షూట్ చేస్తే మనకు చాలా కన్వీనియన్స్ అంతా ఉంటుంది అని చెప్పి, అంటే బేసికలీ నాకేంటంటే నెగిటివ్లో షూట్ చేసిన తర్వాత ఇంత విఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి డిజిటైజ్ చేసి, మళ్ళీ డిజిటైజ్ చేసి, మళ్ళీ దాన్ని రీప్రింట్ నెగిటివ్ మీద చేస్తాం. ఆ ప్రాసెస్లో ఏంటంటే క్వాలిటీ లాస్ చాలా ఉంటుందండి. సో డిజిటల్లో షూట్ చేస్తే దట్ క్వాలిటీ లాస్ విల్ నాట్ బి దట్ ఒక నమ్మకంతో లైక్ ఈ వెంట హెడ్ విత్ దట్ అండి. సో దట్ వాజ్ అ మేజర్ థింగ్. ఎందుకంటే అప్పటికి ఈవెన్ రాజమౌళి గారు కానివ్వండి, శోభు గారు ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం, ఇప్పుడు డిజిటల్లో తీయాలా, మనం నెగిటివ్లో తీస్తేనే సరిపోద్ది కదా అన్నప్పుడు, బట్ ఐ కన్విన్స్ దెమ్ దట్ ఓకే మనకు ఈ సినిమా డిజిటల్లో తీస్తే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎన్ని అని కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారండి. సో దట్ వాజ్ అ మేజర్ డిసిషన్. బాహుబలి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ 5 years జర్నీ సార్, దాదాపు 5 years జర్నీ. ఈ 5 years జర్నీలో మీకు ఎప్పుడైనా అరే 5 years పట్టేసింది అని ఒక అలా ఏదన్నా ఒక అంటే 5 ఏళ్ళు పడుతుంది అని అనిపించిందా, లేకపోతే ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేశారా? ఇంత టైం టేకెన్ తీసుకుంటున్నాం అనుకున్నారు అంటే డెఫినెట్లీ అప్పుడప్పుడు అనిపించేదండి, ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఒకే పని ఒకే దాంట్లో ప్రాసెస్లో అలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ ఫ్రస్ట్రేటింగ్. బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ టీమ్ అండి. సో ఎవ్రీ డే సంథింగ్ ఎక్సైటింగ్ వస్తారు. అంటే పర్ఫార్మెన్స్ ఎక్సైటింగ్ కానివ్వండి, లేకుంటే ఆర్ట్ డైరెక్టర్ ఏదైనా అద్భుతంగా చేయడం కానివ్వండి, లేకుంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు. సో దేర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎక్సైటింగ్ అండి. ఆ ఎక్సైట్మెంట్ అన్నది ఇట్స్ కెప్ట్ కీపింగ్ అస్ ఎనర్జీ. సో ఏదైనా డిప్ అవుతున్నప్పుడు లైక్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ హ్యాపెన్. సో లైక్ నెక్స్ట్ ఇంకా చేయడానికి ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ ఎలా చేయాలన్న టెన్షన్ అది ఉండేదండి. సో ఇన్ దట్ వే ఇట్ వాజ్ ఎ వెరీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ లైక్ అంటే ఒక పిహెచ్డి చేసినట్టు, ఒక లైక్ మాస్టర్స్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉండేది. దట్ వాజ్ అ వెరీ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ లైక్ ఎవ్రీ వన్ ఆ సినిమాలో చేసిన ఎవ్రీ టెక్నీషియన్ వాజ్ ట్రయింగ్ టు గివ్ 100% అండ్ మోర్ దెన్ దట్. అండ్ సినిమా అన్నది ఒక వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. సో అన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి వేరే ఆర్ట్ ఫామ్ గురించి కూడా. సో ఆ ప్రాసెస్లో అంత గ్రేట్ టెక్నీషియన్స్తో పాటు వర్క్ చేస్తుంటే వీ టెన్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అండి. సో దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సార్ మామూలు సాధారణంగా ప్రతి సినిమాకి, అంటే ఏ సినిమాకైనా సరే, ఇప్పుడు బాహుబలి కావచ్చు, మీది మగధీర కావచ్చు, ఛత్రపతి కావచ్చు, ఏ సినిమాకైనా మీ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక కెమెరా సినిమాటోగ్రాఫర్గా కొత్తగా మీరు రెగ్యులర్గా స్టడీ చేస్తూ అప్డేట్ అవుతూ ఒక సినిమాని బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, కానీ దానికి తగ్గ అప్రిషియేషన్ అనేది ఆడియన్స్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల వస్తుంది. సో మీ వర్క్ గురించి తెలియకుండా అరే మనం ఇంత వర్క్ చేసాము, మనకు దాని తగ్గ అప్రిషియేషన్ రాలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్? ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? అంటే లైక్ ఇప్పుడు
ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండడం ఇస్ యాక్చువల్లీ అ వెరీ బ్లెస్సింగ్ అండి. అవును. అంటే లైక్ ఇప్పుడు లైక్ మాకంటే ముందు జనరేషన్ వాళ్ళైతే అసలు కెమెరామెన్ అని ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదు. సో అందరికీ ఏంటంటే మొత్తం హీరోని చేస్తాడు, నెక్స్ట్ టైం చేస్తాడు, డైరెక్టర్ చేస్తాడు అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఉండడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అంటే సో ఇప్పుడు అట్లీస్ట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ విచ్ ఇస్ కమింగ్. సో అంటే ఎవ్రీ ప్రొఫెషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. సో అంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మేజర్ దాని క్రెడిట్ అంతా హీరో ద కాస్ట్ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి తీసుకుంటారండి. సో నెక్స్ట్ కమ్స్ డైరెక్టర్. సో ఆ తర్వాత నెక్స్ట్ వేరే టెక్నీషియన్లు ఎలా చేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలండి. సో మనము ఓకే వేరే టెక్నీషియన్ లెవెల్లో ఇలా ఎందుకు రావట్లేదని పడడం కంటే లైక్ ఓకే లైక్ మన ప్రొఫెషన్లో ఓకే లైక్ వాట్ బెస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్, వాట్ బెస్ట్ రికగ్నిషన్ వీ హ్యావ్ గాట్ అనేది ఉండాలి. అండ్ అప్రిషియేషన్ వస్తే డెఫినెట్లీ యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి, దాంట్లో డౌట్ లేదు. బట్ ఏంటంటే అండి లైక్ మన ప్రొఫెషన్లో వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఓకే లైక్ ఈ సినిమా చేసినప్పుడు వాట్ ఐమ్ ఐ డూయింగ్, అంటే నేను సినిమా చేసేటప్పుడు నేను నా అప్రిషియేషన్ కోసం చేస్తున్నానా వరకు సినిమా కోసం చేస్తున్నానా. సో ఇన్ దట్ వే ఐ ఆల్వేస్ అంటే ఫస్ట్ నుండి అండి లైక్ ఒక సినిమాకి వాట్ బెస్ట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అని చేస్తూ వచ్చానండి. విచ్ ఇండైరెక్ట్లీ ఆ సినిమా బాగా చేస్తే వస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ అండి. అండ్ డెఫినెట్లీ దట్ అప్రిషియేషన్ హ్యాస్ బీన్ కమింగ్ స్లోలీ ఇన్ అ బిగ్ వే అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. సో అలా ఎప్పుడన్నా కూడా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే ఐ డోంట్ థింక్ అదర్ సినిమాటోగ్రఫర్స్కి ఇంత రికగ్నిషన్ చాలా తక్కువ మందికి ఉందండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఓకే. ఈ 5 ఏళ్ల జర్నీలో బాహుబలి ప్రభాస్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రభాస్ అనేవాడు లైక్ ఈజ్ డార్లింగ్. యాక్చువల్లీ అతన్ని ఫ్యాన్స్ భలే పెట్టారు అతని పేరు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్. సో అతనితో ఇట్ వాస్ బీన్ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు కూడా లైక్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాస్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్. సో 2 క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానివ్వండి, లైక్ శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ హాస్ షోన్. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్. సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము, లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడము, సో మెనీ థింగ్స్ ఆ వార్ ప్రాక్టీస్ చేయడము. సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ వాట్ ఈజ్ టుడే అండి. అంటే బాహుబలి తర్వాత ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నౌ. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దట్ హీ హెస్ బికమ్. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అదర్ దెన్ అంటే మరి ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు మినహాయిస్తే ఛత్రపతి అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అప్పట్లో ఒక బిగ్గెస్ట్గా, అందులో కూడా మీ విజువల్స్ ఒక విజువల్ ఉంటుంది సార్, ఒక్క అడుగు అని మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు? టెక్నికల్గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు? అంటే ఎలా అంటే లైక్ అదే నేను చెప్పాను కదండి లైక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో డైరెక్టర్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని. సో లైక్ అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్ అంటే లైక్ ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అపాన్ ఏం తీస్తున్నాం, సాంగా, డాన్సా, ఫైటా, ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి. సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు అస్. సో ప్రస్తుతం ఏంటంటే లైక్ వీ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి. ఇప్పుడు లైక్ సో అప్పుడు ఏంటంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అంటే దట్ వాజ్ ఆల్వేస్. అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా సో వాట్ ఎవర్ మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు, దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. అంటే ఒక్కోసారి ఏమైందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది, మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి లైక్ మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి, వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి, దాన్ని కన్వే అవుతుందా లేదా, అది కన్వే అయింది అనుకోండి సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి. ఎందుకంటే లైక్ మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి. ఓకే. అంటే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే మగధీర కానీ, నెక్స్ట్ బాహుబలి కానీ, RRR కానీ
అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్స్ అని అనిపిస్తుంటాయి సార్. Yeah. కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్ ఇప్పుడు Okay. ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ క్లైమాక్స్ షాట్ కానీ ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ మీ ఫోటోగ్రఫీ అనేది. Yeah. సో ఇలాంటి అంటే ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్? ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టూల్ అనండి. లైక్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దెర్ ఈస్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వెన్ ఎవర్ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి. అంటే నాబ్ అని ఉందండి, అమెరికాలో షో జరుగుతుంది. లైక్ అంటే కొత్త కొత్త లేటెస్ట్ టెక్నిక్స్ టెక్నాలజీ లేకుంటే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు. సో దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది. సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ ద టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ హూ విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు, దాంట్లో ఏం లాభము అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే వీ విల్ బి అప్డేటెడ్ అండి. అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి. ఏదైనా కొత్తది రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ జనరేషన్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్. ఆ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. మనకు తెలుసుకోవాలి, ఇంకా బెటర్గా మన వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్, వీ విల్ ఫైండ్ రిసోర్సెస్. సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము, ఏదైనా చదవాలంటే చదివేస్తాము. సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ క్యూరియాసిటీ. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఎవర్ నాలెడ్జ్. అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను, లైక్ ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ. సో అలా దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి. ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేసినా ఈగ అనేది చాలా ఛాలెంజింగ్ మూవీ సార్. ఈగ సినిమా అనేది. సో ఆ సినిమాకి మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఎలా ఉన్నాయి? అంటే ఆ సినిమా వర్క్కి డెఫినెట్గా నేను ఆస్కార్ వరకు కూడా తీసుకెళ్ళి ఉంటే వచ్చేదేమో అనిపించింది నాకు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావాలి. సో ఆ సినిమాకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమిటి, దానికి వచ్చిన అప్రిషియేషన్స్ మీరు సాటిస్ఫై ఉన్నారు? అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ దాంట్లో ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో లొకేషన్లో ఉండడు. అవును. సో తర్వాత ఎప్పుడు గ్రాఫిక్స్లో కూడా పెట్టాలి. సో లేని మనిషిని లైక్ మనిషి కాదండి, లేని ఈగ. యాక్చువల్లీ మనిషి అంటే ఇంత పెద్ద ఉంటాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈగ అన్నది లైక్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్, అది ఎక్కడుందో కూడా ఎత్తుక్కొని చూడాలి యాక్చువల్లీ. సో అది షూట్ చేసేటప్పుడు యాక్టర్తో కోఆర్డినేషన్ కానీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈగా ఉంది అంటే లైక్ యాక్టర్ అక్కడ చూస్తున్నాడు. సో లైక్ మనం ఇప్పుడు కెమెరా పెట్టినప్పుడు యాక్టర్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈగా మూమెంట్ ఏంటి. సో అక్కడ సో ఇట్ వాజ్ లైక్ ఒక డాన్స్ కొరియోగ్రఫీ లాగా లైక్ యాక్టర్స్తో కోఆర్డినేషన్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ వాజ్ అంటే మనుషులు ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కనిపిస్తారు. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఈగ అనేది లైక్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. సో మనిషి అది ఈగ ఒకటి, దాంట్లో ఈగ బర్త్ సీక్వెన్స్ అని ఒకటి ఉంటుంది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. సో అది పుట్టినప్పుడు అది మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది, సో అది ఆన్ స్క్రీన్ ఎలా చూపించాలి. సో మనకు రెఫరెన్సెస్ కూడా లేవండి. సో లైక్ సో ద క్లోజెస్ట్ రెఫరెన్స్ వీ హ్యాడ్ వర్ కొన్ని హాలీవుడ్ సినిమాలో యానిమేషన్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయండి. అంటే లైక్ బగ్స్ లైఫ్ అని అలాంటి కొన్ని సినిమా ఉన్నాయి. సో అది కొద్దిగా రెఫరెన్స్ లాగా ఉందండి. బట్ దట్ ఈస్ ఆల్సో సో అంటే నథింగ్ క్లోజ్ టు వాట్ వీ హ్యావ్ డన్. సో గెట్టింగ్ ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని చూపించడం అన్నది వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేదా సార్ ఆ సినిమాకి? అవార్డు అంటే నేను జనరలీ ఏంటంటే వర్క్ చేసిన తర్వాత లైక్ వెన్ పీపుల్ లైక్ డిట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండి. అవార్డ్స్ వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. రాకుంటే ఓకే లైక్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ బెంచ్ మార్క్ అండి. అంటే మన వర్క్ 100% చేసాము. సో అవార్డ్స్ వచ్చాయంటే ఓకే లైక్ ఇఫ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. రాలేదంటే ఓకే లైక్ ఓకే నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్ అన్న ఛాలెంజ్ లాగా తీసుకుంటానండి. ఓకే సార్, ఎక్కడ ఒక చదివాను అంటే సినిమాటోగ్రఫీలో టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి అనేది. అంటే ఒక హీరో డబుల్ రోల్ చేయాలి. కానీ అంటే ఒక ప్రముఖ దర్శకుడే సార్, అతని పేరు పెట్టడం ఒక ప్రముఖ దర్శకుడు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఇచ్చాడు అంతకుముందు ఆయన. ఒక హీరో ఇద్దరు హీరోలు ఒకే హీరో డ్యూయల్ రోల్ అనమాట. సో ఒక అతను పెద్ద అతను ఒక చిన్నతను. సో పెద్దోడి కంటే చిన్నోడు ఒక 4 అంగుళాలు ఎత్తు ఉండటం చూపించాలి సార్. దానికి డైరెక్టర్ మనం ఒక హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ పిలిపిస్తాము,
మనం అలా వర్క్ చేద్దాం అని. అప్పుడు దాసనారాయణరావు గారితో జరిగిన డిస్కషన్ అండి. అంటే ఎక్కడో చదివాను. దాసనారాయణ ఎందుకు అలా పెద్దతని కంటే చిన్నతనికి ఒక 4 అంగుళాల షూ పెంచేసి వేస్తే సరిపోతుంది కదా అని. సో మామూలుగా ఇది టెక్నికల్గా ఆలోచిస్తే మామూలుగా చిన్నగా ఉన్న వాళ్ళని పెద్దగా చూపించడం, పెద్దగా ఉన్న ఇలాంటిది ఏమైనా సినిమాటోగ్రఫీలో మ్యాజిక్లు ఉంటాయి సార్ ఇలాంటివి? డెఫినెట్లీ అండి. అంటే లైక్ ఈ పర్స్పెక్టివ్స్ మీద డిఫరెన్స్ ఉంటుందండి. సో అది అంటే అదే అండి, లైక్ మీ పర్పస్ అది అలాంటి చూపించాలనుకుంటే లైక్ మనం డెఫినెట్లీ లైక్ వీ హ్యావ్ టు వర్క్ అండ్ ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు మీరు చెప్పినట్టు షూ హైట్ చేయడము, లేకుంటే లైక్ సో లావుగా చూపించాలంటే మేబీ లైక్ కాస్ట్యూమ్స్లో వర్క్ చేయడము. సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, హెయిర్ స్టైల్ వర్క్ చేయడము. సో మెనీ ఫ్యాక్టర్స్ అదే. సో అలాంటివన్నీ యూజ్ చేసి వీ కెన్ అచీవ్ ఇట్ అండి. కానీ ఏంటంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం షూటింగ్ లొకేషన్లో కాకుండా షూటింగ్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండి. అంటే వీ హ్యావ్ టు సార్ట్ ది థింగ్స్ అవుట్. సో అది మన షూటింగ్ ముందు మనం అచీవ్ చేసుకొని కొన్ని టెస్ట్ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అండి. అండ్ సినిమాటోగ్రఫీలో దే సో మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఓకే సార్, రీసెంట్గా మన 8 వసంతాలు అనే సినిమా కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సార్. యాక్చువల్గా ఆయన ప్రెస్ మీట్లో ఈ సినిమా నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది, అక్కడ క్వాలిటీ బాగుంటుంది, మీరు అందులో చూడండి క్వాలిటీ బాగుంటుందని ఒక కామెంట్ చేశాడు. సార్ అదేంటి మీరు అలా కామెంట్ చేయడం ఏంటి ఇట్లా అంటే, అతను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఇండియన్ స్క్రీన్స్లో సింగిల్ స్క్రీన్స్ చాలా విడ్త్ అనేది, హైట్ అనేది చాలా తక్కువ హైట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మన టెక్నిక్ అంటే మేము చేసిన విజువల్స్ పర్ఫెక్ట్గా చూపించాలంటే అవి అప్డేట్ వర్షన్ రావాలి. హాలీవుడ్లో కూడా ఇలాంటిది ఒక చిన్న జరుగుతుంది హాలీవుడ్లో ఇది మార్చడానికి అని చెప్పాడు సార్. నిజంగా అలాంటిది ఉందా సార్? అలా మీకు ఏమైనా ఐడియా ఉందా? అలా అంటే ఫార్మాట్స్ మీరు చెప్పేది హైట్ అంటే ఫార్మాట్స్ అండి. అంటే ఫార్మాట్స్ అంటే లైక్ మనం ఇప్పుడు సినిమా స్కోప్ షూట్ చేస్తాము, స్క్వేర్ ఫార్మాట్ అది డిఫరెంట్ అండి. అంటే స్టోరీ టెలింగ్లో అది మనం ముందే డిసైడ్ చేస్తామండి. సో అది మీరు థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు థియేటర్ ఫార్మాట్లో రిలీజ్ చేయాలండి. సో అంటే ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ హీ టోల్డ్. సో లైక్ సో నెట్ఫ్లిక్స్లో అయితే లైక్ ఒక ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో అది మనము స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి దాని మీద ఉంటుందండి. సో ఇఫ్ మీరు స్టోరీని స్క్వేర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయాలంటే అది థియేటర్లో కూడా చేయొచ్చండి. సో అది మీరు ఓన్లీ ఆ ఫార్మాట్ ఓన్లీ టీవీలోనే వస్తుంది అంటే ఐ డోంట్ అగ్రీ అండి. అంటే అది ఆ ఫార్మాట్ మీరు థియేటర్లో కావాలంటే కూడా చూపించండి. బికాజ్ లైక్ చాలా సినిమాలు స్క్వేర్ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తారు థియేటర్లో. సో ఇట్ ఈస్ లైక్ హౌ యూ వాంట్ టు ప్రజెంట్ ఇట్, దాన్ని బట్టి ఉంటుంది. క్వాలిటీ పరంగా చూస్తే ఏంటంటే లైక్ ఇప్పుడు మన దగ్గర థియేటర్స్ దేర్ ఆర్ సమ్ థియేటర్స్ విచ్ హ్యావ్ ఎక్సెప్షనల్లీ గుడ్ క్వాలిటీ అండి. సో సమ్ థియేటర్స్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ. సింగిల్ స్క్రీన్స్ చెప్పాడు. సో అదే ఆ థియేటర్లో ప్రొజెక్షన్ క్వాలిటీ బాగుంటుందండి. సో లైక్ నెట్ఫ్లిక్స్లో ప్రొజెక్ట్ చేసినా కూడా మీరు ఏ టీవీలో చూస్తున్నారని దాన్ని బట్టి ఉంటుందండి. ఇఫ్ యూ సీన్ గుడ్ టీవీ క్వాలిటీ ఉంటుంది. సో మీరు అంత బాగాలేదు టీవీ అంటే సో అదే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అండి. బట్ ఒకటి హెచ్డి అని క్వాలిటీ ఉందండి. సో లైక్ వన్స్ యూ డూ యువర్ గ్రేడింగ్, మీ సినిమాని హెచ్డి క్వాలిటీలో మీరు ప్రింట్ తీయగలిగితే దట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్ ఇన్ ఇది నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లైక్ స్ట్రీమ్ అయినప్పుడు ద క్వాలిటీ విల్ బి బెటర్. ఎందుకంటే టీవీలో కాంట్రాస్ట్ రేషియో చాలా బాగుంటుందండి. బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఆర్ లైక్ దట్ కాంట్రాస్ట్ రేషియో బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ ఈజ్ వెరీ హై. సో మధ్యలో కలర్స్ అన్నీ కనిపిస్తాయి. అది ఆన్ స్క్రీన్లో కొద్దిగా కనిపించలేదండి. బట్ మేము లైక్ స్క్రీన్లో దే ఇస్ సంథింగ్ కాల్డ్ డాల్బీ విజన్ అనే ఒక స్క్రీన్ ఉందంటే ఇండియాలో మొన్నే పూణేలో ఫస్ట్ టైం థియేటర్ ఓపెన్ చేశారు. సో ఆర్ఆర్ఆర్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అది డాల్బీ విజన్లో గ్రేడ్ చేయడం అనేది. సో ఆ గ్రేడ్ చేయడానికి ఐ వెంట్ టు జర్మనీ అండ్ గ్రేడెడ్. అంటే మన దగ్గర గ్రేడింగ్ ఫెసిలిటీస్ లేవు. ఓకే. సో ఇండియాలో థియేటర్స్ కూడా లేవండి. సో అంటే ఈ 2-3 months బ్యాక్ థియేటర్ ఓపెన్ అయింది. బట్ ఒక్కసారి లండన్ వెళ్ళినప్పుడు ఐ సా వన్ ఫిల్మ్ ఇన్ దట్ స్క్రీన్, అంటే డాల్బీ విజన్లో చూశాను ఒక సినిమా. సో చూసి అరే ఈ సినిమా ఎందుకు బాగుంది అండ్ దెన్ ఐ డిడ్ అ రిసర్చ్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఓకే లైక్ బికాస్ ఆఫ్ ద ప్రొజెక్షన్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ దేర్. సో సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ ఫిల్మ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు ఆర్ఆర్ లాంటి సినిమా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ఐ రియలీ వర్క్డ్ అండ్ చెప్పిన తర్వాత దెన్ ప్రొడ్యూసర్ అగ్రీడ్ అండ్ ఆల్. సో దానికోసం వీ వెంట్ టు జర్మనీ వెళ్ళి గ్రేడ్ చేసి ఇండియాలో లేకపోయినా లైక్ బయట థియేటర్లో అంటే లైక్ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయండి, లైక్ అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియా, సింగపూర్ అలాంటి థియేటర్ ప్లేస్లో ఉన్నాయండి. సో అది రిలీజ్ అయిన తర్వాత పీపుల్ సా ఇట్ ఇన్ థియేటర్ అండ్ లైక్ దే రియలీ ఫెల్ట్ ఇట్ వాజ్ గ్రేట్ వాచింగ్ ఇట్. సో అలా లైక్ దే ఆర్ సమ్ థియేటర్స్ వేర్ మీరు బాగా చేస్తే డెఫినెట్లీ అవుట్పుట్ అక్కడ అలాంటి థియేటర్స్లో బాగుంటుందండి. సో అంటే
ఏమైనా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఈ స్క్రీన్స్ గాని ఏదైనా అంటే చేంజ్ చేయాల్సిన డెఫినెట్లీ స్క్రీన్స్ అప్డేట్ చేయాలండి. అండ్ స్లోలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. అంటే ఇప్పుడు లైక్ అంటే ఐ రిమెంబర్ నేను లైక్ నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సై చేసేటప్పుడు లేకుంటే ఛత్రపతి చేసేటప్పుడు లైక్ వాట్ ఎవర్ లైక్ అయితే సినిమా చేసేటప్పుడు లైక్ సిటీలోనే 1-2 థియేటర్లోనే మంచి ప్రొజెక్షన్ ఉండేదండి. సో 90% ఆఫ్ ద థియేటర్స్లో ప్రొజెక్షన్ బాగుండేది కాదు. అది ఇంకా కొద్దిగా మీరు ఊర్లలోకి వెళ్ళిపోతే ఇంకా లైక్ ఇట్ వాట్ చూస్ టు బి బ్యాడ్. బట్ ఆ స్టేజ్ కంపేర్ చేస్తే నౌ